దశాబ్దాలు పాలించిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఉన్ననాడు గరీబ్ నినాదం ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఉన్ననాడు పేదరిక నిర్మూలన అని చెప్పింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ అదే పేదరిక నిర్మూలన అని చెప్పి నిర్ణయిస్తుంది. ఇన్ని సంవత్సరాలు పాలించినా కూడా వీళ్ళ ముఖాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ గొప్ప రాజ్యాంగాన్ని మన చేతికిచ్చిందో, సమస్త సమాజం సమస్త ప్రజలకు ఉపయోగపడి చెప్పి ప్రవచించిందో ఆ స్ఫూర్తి అర్థం కాలేదు. కాబట్టి ఈ పేదరికానికి, ఆకలికి, అంతరాలకు మొదలెట్టాయి ఇవాళ ఆ నినాదానికి కారకులు ఆ కాంగ్రెస్ పార్టీ అవునా ఇవాళ ఆ పార్టీ మన అంటది అంటే బీజేపీ ఎక్కడదా? బీజేపీ ఎక్కడుందో రేపు ఈ రాష్ట్రంలో 17 సీట్లలో 12 సీట్లు గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో రేపు చెప్తాం బాబు. ఇప్పుడు ఎందుకు పడుతున్నాం? నిజమే, ఒకనాడు దేశంలో 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 303 సీట్లతో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విషయం మర్చిపోకు బాబు. 2014లో మీ ముఖాలకు ప్రతిపక్ష పాత్ర హోదా కూడా రాలేదు మీ పార్టీకి. 2019లో రెండవసారి మళ్ళీ మీరు ఎన్నికలైపోతే మోడీ గారి మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా దక్కని పార్టీ కాంగ్రెస్ పార్టీ హోదా చెప్పండి. ఇప్పుడు అంటున్నా అంటే మన ఈ రేవంత్ రెడ్డి అంటున్నారు ఇవాళ కేసీఆర్ గారు నేను సచివాలయం అడుగు పెట్టిందని అని చెప్పి అడుగు పెట్టినా కానీ కేసీఆర్ గారు నాకు లంకె లేదు, ఖాళీ చిప్ప చేతికిచ్చిండు. తెలంగాణ ప్రజలారా నేను ఇచ్చిన హామీలు తూచదప్పుడు అమలు కావాలంటే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, ఆయన లంకె బిందెలు తెచ్చిస్తాడు, నేను మీకు సమస్య తీరుస్తానని చెప్తాను. అవునా? మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి? దేశంలో ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి? 543. ఎన్ని గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడు? 276. అంతేనా? 76 270లో 280 రావాలి. మరి 280 సీట్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో పోటీ చేసిన ఎన్ని సీట్లు? 250 పోటీ. ఈ పక్కనే ఆంధ్రప్రదేశ్ లో 20 సీట్లు పోటీ చేసి ఒకరికి గెలుస్తుందా? మరి 250 సీట్లు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు ఎట్లా గెలుస్తుంది? ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు? ఎట్లా మనకు లంకె ఇస్తాడు? ఎట్లా సమస్య పరిశీలిస్తాడు? అంటే అయ్యేది కాదు, పోయేది కాదు. ఈసారి 3వసారి దేశంలో ముచ్చటగా ప్రధానమంత్రి గారే నరేంద్ర మోడీ కావాలంటే ఎవరంటున్నారు? దేశ ప్రజానికం అంటారు. ఫిర్ బార్ మోడీ సర్కార్, అప్నీ బార్ జన సర్కార్. ఈ నినాదం ఇచ్చింది పార్టీ కాదు, ఈ నినాదం ఇచ్చింది యావత్ ప్రజానికం ఇచ్చింది. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఓటు స్కామ్ జరిగిందా? ఓటు స్కామ్ జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ఆయనప్పుడు ఓటు స్కామ్ జరిగిందా? బొగ్గు స్కామ్ జరిగిందా? 2G స్కామ్ జరిగిందా? సొంత మంత్రులు చేరగలిగినా? 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎక్కడైనా ఒక స్కామ్ ఉందా? ఎవరైనా ఒకనాడు చేరుకుపోయిన మన మంత్రులు మన సగటు భారతీయులు తరలించుకునే పని చేసిందా? మోడీ గారి పరిపాలనలో భారతీయుడు అమెరికాలో ఉన్నా, భారతీయుడు దుబాయ్లో ఉన్నా, భారతీయుడు లండన్లో ఉన్నా ఆయన ఇండియన్ అని కళ్ళెగిరి చెప్పుకుంది. ఈయన ముఖాలకు ఏం కల్పన ఉంటుంది? ఈయన ముఖాలకు ఏం కల్పన ఉంటుంది? త్రిపుల్ తలాక్ ఏ మత గ్రంథాలు ప్రవచించలేదు, మహిళలకు అన్యాయం చేయలేదు. ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో, ఏ దేశమైతే మహిళని గౌరవిస్తుందో ఆ దేశం ఉన్నతంగా అభివృద్ధి. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవాళ మహిళని పూజించేటువంటి సంస్కారం ఉన్న దేశం. ఈ దేశంలో ఇవాళ
మైనార్టీ మహిళలకి త్రిపుల్ తలాక్ కింద విడాకులు ఇస్తే దిక్కులేని పక్షులా ఉంది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం నిర్వహించిన మోడీ గారు అపీజ్మెంట్ పాలసీలకు పోకుండా మహిళలకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు కూడా మోడీ గారు. ఇవాళ కరోనా వచ్చింది, ఆకలితో అలమటించే వాళ్ళు జనరల్గా అన్ని మతాల్లో ఉంటారు, అన్ని మతాలలో ఉండేవారు. ఇవాళ బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలో ఏ దేశంలో వ్యాక్సిన్స్ కాపాడింది. అందువల్ల ఇలా ముద్రా లోన్స్ వస్తే ముద్రా లోన్స్ లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇవాళ ఆర్థిక పరిపుష్టి ఎవరైతే ఎక్కువ అంటే మైనారిటీ లైన్లు, కింది జాతులే. ఇట్లా చెప్పకుండానే ఈ జాతుల్లో వెలుగు నింపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ మాటలతో ఇలా ఇద్దరే ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి శాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రాల్లో 52% బీసీలు ఉంటే ఇద్దరు మంత్రులు. ఒకరు పొన్నం ప్రభాకర్ గారు, ఒకరు వరంగల్ ఎమ్మెల్యే గారు, ఇద్దరే, ఇంకొక మంత్రి లేడు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలాగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్యాయం కావాలని, సమతుల్యత పాటించాలి, సామాజిక సమతుల్యత మరింత ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ, దాన్ని ఆచరించే పార్టీ కాబట్టి ఇవాళ పట్టభద్రులుగా, ఉద్యోగులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా, అడ్వకేట్లుగా, డాక్టర్లుగా సమాజంలో దిక్సూచలాగా ఉండే మీరు ఆలోచించండి. ఇవాళ ఎవరు ఏ అభ్యర్థిని బలపరుస్తారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎవరు? చూసుకోండి. ప్రేమేందర్ రెడ్డి గారిని ఇవాళ మా గిరిజన గ్రాడ్యుయేట్లు పట్టభద్రులు, మా దళిత పట్టభద్రులు, మా మైనారిటీ పట్టభద్రులు, ఇతర వర్గాల పట్టభద్రులు కూడా 1-2 సార్లు తర్కించారు. మంచేందో చెడేందో, మనవాడెవడో మందువాడెవడో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కావాలని ఆలోచించుకొని ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిని నిర్మాస వినిపించాలని చెప్పి మేము అడుగుతాము. ఈరోజు ఇక్కడ నారాయణ సార్లో పట్టభద్రులు మా కార్యకర్తలు నిత్యం కలిసిమెలిసి పనిచేస్తాను. ముమ్మాటికి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఆశీర్వాదం నిండుగా రేపు ప్రేమేందర్ రెడ్డి దొరకబోతా ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే మా వాళ్ళే ఊహించలేకపోయింది. ఈ జిల్లాలో మనకు వస్తాయా ఓట్లు, ఇదంతా కాంగ్రెస్ కల్చర్ అని చెప్పబడిన ఈ జిల్లాలో మేము కూడా గెలుస్తామనేటువంటి స్థాయికి వచ్చిందంటే రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.